హాయ్ అండి. నేను ఈరోజు పొనగంటాకు పప్పు చేస్తున్నానండి. మీరు కూడా చేసి చూసుకోండి. ఇలాగా ఇదిగోండి, ఒక కట్ట పొనగంటాకు తీసుకున్నానండి. ఒక 4 స్పూన్లేనండి పెసరపప్పు తీసుకున్నానండి. ఈ పెసరపప్పు ఒక అరగంట సేపు నానబెట్టేయాలండి. 2 ఎండుమిరపకాయలు, అర స్పూను మినపప్పు అండి, అర స్పూను జీలకర్ర, అంతేనండి. ఇప్పుడు నేను ఎలా చేయాలన్నది మీకు ఇప్పుడు చూపెడతానండి. ఇదిగోండి పెసరపప్పు, ఇది ఇలా నానాలండి. నేను గ్యాస్ వెలిగించుకుంటున్నానండి. నూనె కూడా ఎక్కువ పడదండి. ఇదిగోండి, 1 స్పూన్ వేసానండి. నూనె కాగింది. నేను మినపప్పు వేసుకుంటున్నాను. జీలకర్ర వేసుకున్నానండి. ఎండుమిర్చి వేసుకున్నానండి. కరివేపాకు వేసుకున్నానండి, ఒక రెమ్మ. పొన్నగంట ఇంకా 2-3 సార్లు కడిగేసుకుని శుభ్రంగా అండి. పోపులో ఆకు వేసుకున్న తర్వాత నేను పెసరపప్పు కూడా వేసేసుకుంటున్నానండి. అలా స్లోగా మగ్గుతుందండి. ఇది ఎంతో అవుదండి, కొద్దిగా అవుతుంది. ఒక్క కట్టే కదండి, కంటికి మంచిదండి పొన్నగంటాకు. నేను ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నానండి. చిటికెడు పసుపు వేసుకుంటున్నాను, అంతే అండి. ఇంకా కారం ఏం అక్కర్లేదండి. మగ్గిపోయింది చూడండి. ఇది పప్పు ఇంకా తక్కువ వేసుకోవచ్చండి. పప్పు నేను అస్సలు వాటర్ ఏమి వేయక్కర్లేదండి, అలాగా మగ్గిపోతుందండి చక్కగా. మీరు కూడా చేసి చూసుకోండి. ఇలాగా కంటికి చాలా మంచిదండి పొన్నగంటాకు. ఉంటే రోజు వండుకోవచ్చండి. ములం కూర ఒకటి, పొన్నగంటాకు ఒకటి చాలా మంచిదండి. ఇదిగోండి పొన్నగంట కూర పెసరపప్పు, చాలా సింపుల్ అండి. ఇది ఒంటికి కొంటికి అన్నిటికీ మంచిదండి పొన్నగంటాకు. మీరు ఇలా చేసి చూడండి. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.